సో బయట జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఇంట్లో ప్లాంట్స్ చక్కగా గ్రీనరీ ఉంటే చాలా బాగుంటాయి కదా. సో ఈ రోజు మీకు మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అని చూపిస్తా. సో ఇది ఒకటి అనమాట. బేబీ మేక్ కార్డ్ ఫర్ మీ. హ్యాపీ యానివర్సరీ బై హేమశ్రీ ఫర్ మమ్మీ అంట. నాకు ఒక కార్డు, వాళ్ళ డాడీకి ఒక కార్డు చేసింది. చూడండి, మామ్ అండ్ డాడ్. దిస్ ఈజ్ 1 and that is 1. సో ఇది మనకి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్. సో వైట్గా వచ్చింది ఫస్ట్, తర్వాత ఇలా గ్రీన్గా చేంజ్ అవుతుంది, అండ్ తర్వాత ఇంకా ఇలా ఎండిపోతున్నాయి అనమాట. ఎంత బాగుంది. అండ్ ఇక 1 more ప్లాంట్స్. ఇవి వచ్చేసి సాధారణ పెట్టుకో. అవి తయారవకుండా తీసుకొచ్చేసారు అనుకుంటా. It is visible now. Go, sit down. Once more. నెక్స్ట్ వచ్చేసి బనానా కూడా ఒక హాఫ్ వేస్తున్నాను. ఇది లియోకి ఇచ్చాడమ్మా. మల్టీ టాస్క్, ఒక రౌండ్ ఇక్కడ, ఒక రౌండ్ అక్కడ. సో అలా చేసుకుంటేనే ఏంటంటే మనకి కొంచెం పని త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టుకున్నా. హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సో ఈరోజు ఫస్ట్ టైం నేను బిగ్ వీడియో చేస్తాను అనమాట. మనకి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. సో అందుకని ఈరోజు లాంగ్ వీడియో చేస్తాను అనమాట. సో మనం పండగ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో వచ్చేసాయి. సో సింపుల్ అండ్ ఈజీ. సో సింపుల్ అనమాట. సో సింపుల్ బట్ ఏంటంటే, సో ఇప్పుడు నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. సో కిచెన్లో అయితే ముందు నేను యాక్చువల్గా ఉగాదికి అంటే మనకి ఉగాది పచ్చడి అయితే స్పెషల్. ఇంకా నేనైతే ఈరోజు వడ అలాగే పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ప్రస్తుతానికి దుబాయ్లో స్ప్రింగ్ హాలిడేస్ అనమాట. సో పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. సో ఇంట్లో చేసుకోవడం చాలా రోజులు అవుతుంది, దట్టు ఫెస్టివల్ కాబట్టి. సో ఈరోజు వడ ఇంకా పాయసం కూడా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే కనుక నేను పాయసానికి పెట్టేసేస్తే కొంచెం పాలు పొంగుతూ ఉంటాయి కదా. సో ఈ లోపు కొన్ని పనులు అయితే చేసేస్తాను అనమాట. హలో. యాక్చువల్గా ఈరోజు అనుకోకుండా బేబీ నేను ఇంకా ఇద్దరం గ్రీన్ వేసేసాం. సో ఉగాది శుభాకాంక్షలు. సే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మనకి న్యూ ఇయర్ అనమాట, మన తెలుగు న్యూ ఇయర్. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనకి జూన్లో ఇయర్ చేంజ్ అవుతాం కదా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్లో చేంజ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి స్కూల్ వచ్చేసి మార్చ్ ఎండింగ్ స్కూల్ స్టార్ట్ అనమాట, March 30. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. సో ఇలాగే కంటిన్యూ అయితే కనుక మేబీ ఆన్లైన్ పెడతారేమో అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఇంకా సిచ్యువేషన్ అయితే నార్మల్ అవ్వలేదు. లెట్స్ సీ, మేబీ ఇంకా ఆన్లైన్ అనుకుంటున్నాం మేమైతే, ఏమవుతుందో. See in corona time how it's happened maybe. Hello. Can you give water? Okay. Sorry, I drink a little bit. Drink little bit. You can't drink like that. Did you drink inside this one? No. Okay, why? దేవుడికి చేసేటప్పుడు we can't drink na. You need to do fresh. స్వామికి ప్రసాదం చేసేటప్పుడు మనం ఏమి తినకూడదు, తాగకూడదు దానిలోంచి. వన్ మోర్. సగ్గుబియ్యం ఫస్ట్ వాటర్లో వేసేస్తే ఈ లోపు నానుతా ఉంటాయి. డ్రింక్ ఓకే.
ఓకే గో డ్రింక్ ఫిల్ అన్నదర్. బయటికి వెళ్ళేసి ముగ్గు వేస్తాను అనమాట. సో అందుకని ఫస్ట్ పాలు పెట్టేస్తా. ఈలోగా మనకి పాలు రెడీ అవుతూ ఉంటాయి, వేడవుతాయి కదా. బయట ముగ్గేసి వచ్చేసరికి చక్కగా పాలు పొంగి వచ్చినాయి అనమాట. సో నెక్స్ట్ పప్పు. సో పప్పు కడిగేసి పెట్టేశాను. సో అప్పుడు ఇది కూడా రుబ్బేసేసి వడలు చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కదా మనకి ఉగాది పచ్చడి అనేది. సో మేము ఎలా చేస్తాము, నేను ఎలా చేస్తానంటే, సో పచ్చి మామిడికాయ వేస్తాము యాజ్ యూజువల్. కొంచెం అరటిపండు కూడా ఒకటి వేస్తాం అనమాట. అండ్ ద స్పెషల్ థింగ్ ఈస్ వేప పువ్వు. చూసారా ఎంత వేప పువ్వు దొరికిందో. సో అంటే ఇది కొన్నది కాదు, మనకి యూఏఈలో ఏంటంటే వేప చెట్లు చాలా ఉంటాయి రోడ్డు పక్కల. సో అలా తీసుకున్నది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు. పులుపు కోసం మ్యాంగో పచ్చి మామిడికాయ వేస్తాము, అయినా కూడా కొంచెం లైట్గా చింతపండు కూడా వేస్తాం అనమాట. అండ్ అలాగే కొంచెం ఉప్పు, అలాగే కారం. సో 1 2 3 4 5 6 అయితే అయినాయి. షడ్రుచులు అంటారు కదా, సో 6 రకాలు వేసి చేస్తాను అనమాట. సో ఇవేంటంటే పిల్లలు ఎలాగ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇవి ఫ్లవర్స్ పువ్వులు మట్టికే వేస్తాం, ఓన్లీ పెటల్స్ రేఖలే వేస్తాం కదా, వాళ్ళని తీయమని చెప్దామని అనుకుంటున్నాను. సో గాయస్ కమాన్, we have a big work, come. సో ఇద్దరు ఇక్కడ లియో, సో ఇద్దరు చక్కగా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. సో నీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ చేసావు, ఓన్లీ ఆ వైట్ పెటల్సే ఓపెన్ తీయండి, నేను బౌల్ తీసుకొస్తాను. ఆ టీవీ ఆఫ్ చేయండి కాసేపు. ఎంతసేపు టీవీ 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 టీవీ. ఇక టేక్ బౌల్. అన్నా విల్ షోగో, యూ నో దాట్, యూ డోంట్ నో. నేను చూపిస్తామండి అయితే, దారండి. కూర్చో, ఫస్ట్ కూర్చో. ఇట్ విల్ టేక్ సో లాంగ్. సో ఇది ఫ్లవర్స్ ఉంటాయి కదా, రియల్ ఫ్లవర్స్, ఓన్లీ లైక్ దీస్ ఓన్లీ. ఈ మధ్యలో పాటు కొంచెం చేదు అంటే బిట్టర్ ఉంటుంది అనమాట, అందుకని ఓన్లీ పెటల్సే లైక్ దిస్. ఓకే, జస్ట్ సిట్ లైక్ దిస్ అండ్ జస్ట్ pull out the flower, not central part. Okay, I see a flower. your expression చూడండి. We can't do that much hard work, mommy. అట్లా కాదు మా, అది హోల్ ఫ్లవర్. We need to remove only petal, not whole flower. There you go, see this only you need to bring this. Only this much, little much is enough. అంత ఎక్కువ తినరుగా మీరు. See, only like this flowers, okay? Petals, not flowers. Okay, I'm going kitchen. వడ చేయడానికి ప్యాన్ పెట్టేసాను, వాళ్ళకి చెప్పేసరికి నాకు టైం అంతా అయిపోయింది. వడపిండి రుబ్బేస్తా. అండ్ పాయసంకి బెల్లం పెట్టేసా అనమాట. సో ఈ బెల్లం అయిపోతే దానిలో వేసేస్తే అయిపోతుంది. సో కొంచెం పాల తాలికలు కూడా చేశాను అనమాట. సో పిల్లలు అది కొంచెం ఇష్టంగా తింటారు. సో సేమియా వేయించాలి ఇక. సో సేమియా బదులు పాల తాలికలు వేసా, సగ్గుబియ్యం అలాగే పాల తాలికలు వేసాను అనమాట. సో కొంచెం ఇలాచీ కూడా దంచేస్తే మనకి దీని పని అయిపోతుంది. సో ఈరోజు ఏంటంటే నేను ఓన్లీ వీడియోలోనే మాట్లాడేద్దామని అనుకుంటున్నాను. సో తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పే పని లేకుండా. ఓహ్, ఈ కెమెరాని పైకి కిందకి వెళ్తుంది. Hey, come this side, yaar.
సో తర్వాత డబ్బింగ్ చెప్పాలంటే మనకి చాలా టైం అయిపోతుంది. సో వీడియోలు పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మ్యాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను డైరెక్ట్గా. వీడియోలు చేసేవాళ్ళు ఎలా చేస్తారో కనుక చాలా డిఫికల్ట్. ఇక వాళ్ళకి అదే పనేమో. ఈవెన్ నేను హౌస్ వైఫ్ అయినా కూడా సో ఇలా ఇంటిని చూసుకుంటూ వీడియోలు చేసుకుంటూ వాటిని మళ్ళీ ఎడిటింగ్ చేసి సో డిఫికల్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి లేజీ వాళ్ళకి పనికిరావు. సో నేను వీడియో చేస్తే కానీ దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దానికి మళ్ళీ డబ్బింగ్ వాయిస్ ఇచ్చుకోవాలంటే సో లేజీ. ఎన్ని చేస్తారు? దిస్ మచ్ బంచ్ ఈజ్ ఎనఫ్. మనం ఎక్కువ వేసుకున్నా ఇట్ విల్ టేస్ట్ బెటర్. కెన్ యూ టేక్ లైక్ 10 more flowers? సో నేనైతే ఇక్కడ మ్యాంగో కట్ చేసేస్తాను అనమాట. సో పక్కన ఇది రెడీ చేసేస్తే ఇది కలిపేసేస్తే ఒక పని అయిపోతుంది. సో తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఫొటోస్కి బొట్లు పెట్టుకుంటే చాలా మట్టుకు అయిపోతుంది పని. యాక్చువల్గా ఎర్లీగానే లేసాను అనమాట, కొంచెం ఎర్లీగా చేసేద్దాంలే అనేసి. బట్ బేబీ లేసి బేబీకి హెడ్ బాత్ చేయించి అండ్ తనని రెడీ చేసేసరికి కొంచెం ఆడపిల్లలు అంటే అంతే. అదే మగపిల్లలు అనుకోండి వాళ్ళే రెడీ అయిపోతారు. ఆడపిల్లల్ని చక్కగా రెడీ చేసుకోవాలి కదా పండుగ రోజు. ఇది ఇంకా లోపల రెడీ అవ్వలేదు, ఇంకా పచ్చిగానే ఉంది. కిందలే లోపల పప్పు ఉంది, ఇంకా బుర్ర రాల టెంక రాలి. అంత పుల్లగా ఉండదేమో, ఒకసారి ఏప్రిల్ అలా వస్తుంది. సో అందుకని ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటా మ్యాంగో కూడా. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. అన్నీ ఒకేసారి టేస్ట్ వచ్చేసరికి నోట్లకి అంత ఇష్టంగా తినరు. బట్ ఏంటంటే కొంచెమన్నా మనం టేస్ట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బనానా కూడా ఒక హాఫ్ వేస్తున్నాను. ఇది లియోకి ఇచ్చాడమ్మా కొంచెం. ఇక్కడ ఆయిల్ వడ చేయడానికి ఆయిల్ వేడైపోయింది. సో ఒక రౌండ్ అటు వెళ్ళి రావాలి. తెచ్చా సరే ఈ బనానా లియోకి ఇచ్చేసారు హాఫ్ బనానా ఇంకా. సో ఇప్పుడు వడ చేసేస్తాను. ఆయిల్ ఫుల్ వేడెక్కిపోయింది. సో మధ్య మధ్యన ఇలా మల్టీ టాస్క్, ఒక రౌండ్ ఇక్కడ ఒక రౌండ్ అక్కడ. సో అలా చేసుకుంటేనే ఏంటంటే మనకి కొంచెం పని త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. ఐ థింక్ ఆయిల్ బాగా వేడైపోయినట్టుంది, స్మెల్ వచ్చేస్తుంది బాగా. ఓవర్ హీట్ అయిపోయింది. బా ఎన్ని ఫ్లవర్స్ తీసారో చూడండి. ఫస్ట్ నేను వాష్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు నేను దీన్ని కడిగానంటే ఉన్న 4 ఆకులు కిందే నీళ్ళలోనే కింద పోతాయో అనిపిస్తుంది. ఏం చేద్దాం, కడిగేద్దామా కడుక్కొండేసిద్దామా? వాటర్లో అయితే వేసాను, దీన్ని ఎలా తీయాలో కష్టంగా ఉంది. భద్రంగా తీసుకెళ్ళి దీనిలో పెట్టేయాలి. నాకే అంటుకుపోతున్నాయి ఇవన్నీ, దానిలో ఏమొస్తాయి అన్నీ నా చేతికి అంటుకుపోతున్నాయి. ఎలాగోలా అవి వేసేసా అనమాట. సీజర్సా ఇక్కడే ఉండాలి, ఏమోనమ్మా ఇక్కడే ఉండాలి. సో కొంచెం చింతపండు కూడా లైట్గా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒకసారి వాష్ చేసి వేసేస్తాం అన్నమాట. సో ఓన్లీ ఇంత సరిపోతుందిలే. ఏమైంది ఇది? సో కొంచెం లైట్గా చిల్లీ పౌడర్, మామూలుగా కర్రీస్లోనే ఉందంటది, లైట్గా సాల్ట్. సో మిక్స్ ఇట్ అప్. జనరల్గా మేమైతే ఏంటంటే ఇట్లాగే తినేస్తాం. కొంతమంది వాటర్ వేసి బాగా లైట్గా పల్చగా నీళ్ళలాగా చేస్తారు. బట్ మేమైతే జస్ట్ ఇలా వేసేసి అన్నీ కలిపేసేస్తే ఇంకంతే. ఇదే
లైక్ ముక్కలు ముక్కలుగానే తింటాం. కొంతమంది నీళ్ళలాగా చేసేసి I don't want to. యూ హ్యావ్ టు. Okay, it's funny. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పచ్చడి యూనో? దేవుడి ప్రసాదం. దేవుడి ప్రసాదం సరేనే, కానీ దీనికి ఏంటంటే మనం 6 టేస్ట్ చేసేసాం. సాల్ట్, అరే షుగర్, బెల్లం వేయాలరా, మర్చిపోయాను నేను. ఏంటిదా అనుకున్నాను, తీపి స్వీట్ ఏమో లేదా అనుకుంటే సడన్గా గుర్తొచ్చింది. బేబీకి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేలాగా నాకు గుర్తొచ్చింది. మంచి పని చేసాను. బట్ బెల్లం లాంటిదైతే మన దగ్గర లేదు. పౌడర్, బెల్లం పౌడర్ ఉంది, అది వేస్తే ఇప్పుడు నల్లగా అయిపోతుంది. సో షుగర్ వేయడం బెస్ట్ ఏమో. I remember them షుగరు బెల్లము చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. బట్ ఏం చేద్దాం, అదైతే ప్రస్తుతానికి లేదు. కొంచెం లైట్గా షుగర్ వేసేస్తున్నాం అన్నమాట. షుగర్ ఇష్టం కదా. స్పైసీ, స్వీట్, సాల్టీ, బిటరీ అండ్ సావర్, ఆల్ టేస్ట్. See, our life is not only one thing. Sometimes we will get happiness, sadness, we need to take risk, the bitter thing, the sweetness of your life, the bitterness of your life, the sourness of your life. You need to experience all. I love sour. You need sour. Can you add more sour? Sour, that whole thing is sour, only mango, no? అందుకని మనం ఈ పండగ రోజున, ఈ న్యూ ఇయర్ రోజున మనం అన్ని టేస్ట్లు టేస్ట్ చేయాలన్నమాట. దీస్ ఆల్ టేస్ట్ విల్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ పచ్చడి. ఓకే, Happy sugar. హ్యాపీ షుగర్, సాడ్, Salt, what? సాల్ట్ అన్నీ నన్ను అడగమదరా, నాకు తెలియదు. Salt. Guys, what emotion gives salt? What emotion? Comment down below. సాల్ట్ ఎమోషన్ అంటే కామెంట్ డౌన్ బిలో. నువ్వు కూడా రమ్మా, కాలు పసుపురత. కోల్డ్ వెళ్ళే రామ్మా, రాసుకోవాలి పండగ రోజున. సరే, పూజ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకో. నాట్ కోల్డ్ అమ్మా, He's little. అంతా చల్లగా ఉంటుంది మరి. ఓకే, ఐ విల్ నాట్ డూ అండర్. సో మనకి బయట మనకి చిన్న వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు దేవుడి దగ్గర కూడా బొట్లు పెట్టేసుకుంటే మనకి చాలా వరకు అయిపోతుంది అనమాట. అన్న ఇక్కడ కింద ఫస్ట్ టిష్యూ వేసుకోమని చెప్పాను నేను. ఈ టిష్యూ తీసుకురాపోను అన్న. హియర్ అన్నాడా, ఫొటోస్ క్లీన్ చేయమని చెప్పా. టేబుల్ మీదే చేసేసారు. మొబైల్ గో గెట్ టిష్యూ. No, I don't want to take like the dry. చాలా వరకు నేను నిన్ననే పనులన్నీ చేసుకున్నాను. బట్ నేను కొంచెం స్పెషల్ డే అనమాట, మా మ్యారేజ్ డే అయితే. సో అందుకని మళ్ళీ నైట్ కొంచెం చిన్నగా పూజ చేశాను అనమాట. సో అందుకని మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు ఇంత స్పెషల్గా చేసుకోవడానికి కొంచెం రీజన్ కూడా అదే అనమాట. సో ఎస్టర్డే మ్యారేజ్ డే కాబట్టి, సో నిన్న పండగ పనుల వల్ల సో అంతగా ఏం చేయలేదు. సో పూజ కూడా నైట్ టైం ఏదో లైట్గా చేశారనమాట, చిన్నగా. పండగ, మ్యారేజ్ డే, సో అఫ్ కోర్స్ రంజాన్ హాలిడేస్ కూడా ఈరోజే స్టార్ట్ అయినాయి. సో ఎందుకు చెప్తున్నానంటే, సో మనం గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నాం కాబట్టి, సో అందరికీ ఈవెన్ స్కూల్స్ ఎలాగో బ్రేక్లో ఉన్నారు. బట్ ఆఫీసర్స్ అందరికీ జనరల్గా అయితే ఈ రోజు నుంచే హాలిడేస్ అనమాట స్టార్ట్. బట్ అందరికీ ఉండవు కదా. గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళకైతే 4 days ఈ రోజు నుంచి స్టార్ట్. సో అంతా మంచిగా ఉంటే ఎక్కడికో అక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ చాలామంది వెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా మిరాకిల్ గార్డెన్ లైక్ అలాంటివన్నీ, జూ అన్నీ ఫ్రీ చేశారనమాట. ఫ్రీ ఎంట్రీ, మన మనీ కట్ట అవసరం లేదు. బట్ స్టిల్ ఏంటంటే వెళ్ళడానికి భయంగా ఉంది మాకైతే. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి గుంపులుగా, అక్కడ కూడా ఖాళీ లేదు. బట్ మేమైతే ఎందుకులే రిస్క్ అని వద్దులే అనుకుంటున్నాం. కూడా పెడతామా, పెట్టు. అన్నీ మంచిగా ఉంటే ఏముంది, ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ అయినా కూడా వెళ్ళొచ్చు కదా. సో 3 days హాలిడేస్ వస్తున్నాయి. 3 days ఇంట్లోనే గడపాలన్నమాట, ఎక్కడికి వెళ్ళకుండా. Kept too much. ఇట్స్ ఓకే.
అలాగే స్లోలీ అందరూ I got blood. I got blood. Help, help. స్లోలీ అలాగే నేర్చుకుంటారు. సరే నువ్వు పెట్టావుగా నేను అలాగే ఉంచేస్తాను. ఓకే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. బొట్టు పెడుతున్నావు కదా, సమ్ టైమ్స్ స్టిక్ అయిపోతుంది అనమాట. సో మనం ఫస్ట్ తమ్ క్లీన్ చేసుకుని వీ నీడ్ టు స్టార్ట్ అగైన్. సో అప్పుడు క్లీన్గా వస్తుంది. అక్కడ బనానా ఉంటే తీసుకురా పోయి. Staring, what is this stupid rap? ఏదిటు అట్లే కాదు, ఓపెన్ ఇక్కడ ఉందో చూడాలి. Banana. అది ఇక్కడ ఉంది. ఇవి బనానా, మనకి ఒక్కొక్క బనానా లీఫ్ 100 dirham అనమాట. Banana. సో అంటే ఒక అరిటాకు మనకి ఇట్స్ లైక్ 24 or 23 రూపీస్. Banana. ఓకే, బనానా అండ్ బనానా లీఫ్. పూజ దగ్గర కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రసాదం తీసుకెళ్ళిపోతున్నాను. పాయసం, మన స్పెషల్ ఉగాది పచ్చడి, అలాగే వడ. Well, look at him. He's waiting. వెయిట్ చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు దేవుడి దగ్గర. సో అందుకనే అంటారు, సో యానిమల్స్కి దేవుడికి ఏవో సంబంధం ఉంటుంది. వాట్ ఎవర్ ఆడు, నేను ఏదన్నా బనానా అన్న ఏమన్నా పెడతానన్నా వెయిట్ చేయని, దేవుడి కోసం అన్న వెయిట్ చేయని, చక్కగా చూడండి అసలు ఇలా కూర్చుంటాడు. సో భలే ముద్దుగా ఉంటాడు అలా కూర్చుంటే. యాక్చువల్గా కింద పెడదాం టేబుల్ మీద అనుకున్నాను, బట్ ఇలాగే పెట్టేస్తున్నాను. ప్లేస్ అయితే సరిపోవట్లేదు ఇక్కడ, ఉన్న ప్లేస్లో అడ్జస్ట్. ఇంకా పాయసం పెద్ద భయంగా ఉంది. ఈ మధ్య పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అనమాట. సో అది తీసుకున్నాం. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు లోపల చూడాలి. పిల్లలకి బాగా ఎక్కువ అవుతుంది. చూడండి అసలు ఎంత ఉందో. చూడడానికి లేతదిలా ఉంది, లోపల నాకైతే మంచిగా ఉందా లేదా అని. అమ్మ ఇది వచ్చేదట్లేదా పోయింది, పడేసేసే. ఆ కాయ చూసినప్పుడే నాకు ఇలా సౌండ్ వచ్చినప్పుడే అనిపించింది వెరైటీగా ఉందని. అవి తయారవకుండా తీసుకొచ్చేసారనుకుంటా, మనకి లేత కాయలు లాంటివి. 10 రోజులు అయిపోయేసరికి కొంచెం పాడైంది. నాట్ ఎనఫ్ ఫర్ మీ. Once more. Here, come here. What's the highest DPF you can achieve in riding about mixing different lowdowns? We're going to have to make some. అన్నిటికన్నా ముందు మనం ఉగాది పచ్చడి చేస్తాం కదా, ఫస్ట్ ఇది టేస్ట్ చేసి తర్వాత Did you wash your hands? Touch the banana. I told you several times. నువ్వు తినమ్మా ఫస్ట్. తినేసారి, టేస్ట్ ఎలా ఉన్నా తినేయాలి, నవలేసే మొత్తం. ఇస్ ఇట్ టేస్ట్ గుడ్? అది చూడు, నాకేది అంటుంది. నీకు నచ్చలేదా? లిక్ చేసింది అన్న హ్యాండ్. బేబీ దగ్గర ఏం లేదులే అసలు, అది చూడండి ఎగురుతుంది, ఎలా ఎగురుతుందో. దాని త్వరగా రా, హౌ లాంగ్గా పట్టుకమా. ఇగో నువ్వు అలా ఉంది ఇలా ఉంది లేదు, మొత్తం నోట్లో పెట్టేసుకొని తినేసేయాలి. ఒకేసారి నోట్లో వేసుకొని ఇట్లా అనుకో, తినేసేయి. పెట్టేసుకో, తినేసేయి. ఆర్ ఈటింగ్ షమి? నవ్వులు మొత్తం నవ్వులు మింగే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపో. నీకు వద్దులే నేను ఆగవే. బాగుందమ్మా.
చాలా బాగుంది. ప్లాంట్ తీసుకున్నాను అనమాట, బ్యాంబో ప్లాంట్. ఈ రాళ్ళు కాదు, సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. ఈ బ్లాక్ థింగ్స్ ఏమో ఇవి ప్లాంట్స్లో వేసుకోవడానికి ఎప్పుడో తీసుకున్నాను. సో ఇప్పుడు యూజ్ అయింది. ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. No, it doesn't because of daddy. నేను ఈ కలర్స్ పైన వేసాను, సో మళ్ళీ షేక్ అయిపోయి మధ్యలోకి వచ్చేసినాయి. ఇట్స్ గుడ్. ఇలా ఇంట్లో ప్లాంట్స్ చక్కగా గ్రీనరీ ఉంటే చాలా బాగుంటాయి కదా. మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అని చూపిస్తా. సో ఇదొకటి అనమాట. Anniversary was yesterday. బేబీ మేక్ కార్డ్ ఫర్ మీ. హ్యాపీ యానివర్సరీ బై హేమశ్రీ ఫర్ మమ్మీ అంట. చూడండి, మామ్ అండ్ డాడ్. లోపల ఏదో స్క్విషీ పెట్టింది. ఇక్కడ అంటే ఓపెన్ చేయాలంట. అంటాడు హ్యాపీ యానివర్సరీ ఏమో. ఇదేమో బేబీ అంట. Wait, cut it. కట్ చేయాలా? ఇట్స్ ఓకే, విల్ షో లైక్ దిస్. ఐ కాంట్ ఫైండ్ సీజర్ నౌ. ఓ దిస్ ఈస్ బేబీ. బేబీ ఈజ్ హైడింగ్ హియర్. షీస్ సో క్యూట్. 1 వీక్ నుంచి మమ్మీ యానివర్సరీ, డాడీ యానివర్సరీ. షీఈస్ మేకింగ్ లైక్ 1 వీక్ నుంచి చెప్తుంది హ్యాపీ. 1 వీక్ మ్యారేజ్ యానివర్సరీ. 1 వీక్ నుంచి స్టార్ట్ చేసింది. సో ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడే బేబీ బర్త్డే ఉందన్నమాట. టంటడట్టడవి. సో ఈ మంత్ అంతా కూడా ఫెస్టివలే మనకి. సో మా మ్యారేజ్ యానివర్సరీ, ఉగాది కూడా వచ్చింది, అండ్ రంజాన్ కూడా ఇప్పుడు వచ్చింది, అండ్ బేబీ హ్యాపీ బర్త్డే ఇట్స్ కమింగ్ సూన్ అనమాట. సో మర్చిపోయి ఇప్పుడు ప్లాంట్స్ చూపిస్తాను కదా. సో ఇంకో ప్లాంట్ ఉంది మనకి చిన్నది. సో ఆ ప్లాంట్ చూపిస్తాను. సో ఇది మనకి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్. సో వైట్గా వచ్చింది ఫస్ట్, తర్వాత ఇలా గ్రీన్గా చేంజ్ అవుతుంది, అండ్ తర్వాత ఇంకా ఇలా ఎండిపోతున్నాయి అనమాట. సో మొన్న అయితే 4-5 ఫ్లవర్స్ వచ్చినాయి ఒకసారి. సో ఇదొకటి. సో ఎంత బాగుందో, ఎన్ని రోజులు ఉంటుందా కానీ. సో ఇదేంటంటే ఇక్కడ సాయిల్ ఉంది, అండ్ కింద వేర్లు, ఇది వాటర్ అనమాట. ఈ కప్పు మనం వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక 10 రోజులకి ఈ వాటర్ అంతా తాగేస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఒక ప్లాంట్ ఉంది చూపిస్తా. సో మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు మొత్తం తీసుకొచ్చారనమాట. సో ఇదొకటి స్నేక్ ప్లాంట్. అంత ముందు కూడా ఉంది మనకి ఇంత హైట్లోది. ఒక్కొక్క ఆకు పోతా చనిపోతా మొత్తం అయిపోయినాయి అనమాట. సో ఇది కొంచెం చిన్నగా ఉంది. ఈ పార్ట్స్ మనీ అంతకుముందు అనమాట. సో దానిలో షిఫ్ట్ చేసాము. అండ్ అనదర్ వచ్చేసి ఇది ఏమంటారు, ఇది ఒకటి డోంట్ నో నేమ్. ఈ కొంచెం బాగా స్టిక్స్ లా ఉన్నాయి అనమాట. ఈ కొంచెం అండ్ ఇక 1 more ప్లాంట్స్. ఇవి వచ్చేసి పొటాటో, స్వీట్ పొటాటో అనమాట. నేను పైకి చక్కగా తెగ పాకేసేస్తున్నాయి చాలా, అందుకే కట్ చేశాను. మనకి ఇలా గుబురులాగా వస్తాయేమో అనేసి. ఏంటిదమ్మా అది వాళ్ళ డాడీ కోసం చేసిందంట. సో 2 మొక్కలు వచ్చేసినాయని ఇలా వాటర్ వేసేసి గ్లాస్లో పెట్టేస్తాను అనమాట. మనకి బాగా పాకేస్తాయి తీగల్లాగా, క్రీపర్స్ కదా. సో ఇలా చక్కగా గుబురులాగా చేద్దామనేసి కట్ చేసేస్తాను పెరిగినప్పుడల్లా. చూద్దాం. సో ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ప్రసాదాలు పెట్టేస్తాను ఫుడ్ పెట్టేస్తాను పిల్లలకి. తీసుకోండి బిగ్ బౌలు. అది చెలుకు. ఇది పాయసం, ఇది నువ్వు తీసుకో. సో బేబీ బాల్స్ ఉంటుందని ఏదో లైట్గా కొన్ని చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు తింటారు వీళ్ళు. తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా మిగతా చేస్తా. నువ్వు తీసుకో బేబీ. అంత ఎక్కడ తినేది? Can you reduce a little bit? It's too much. తినమ్మా. So much. పాయసం. You can dip balls. Take this. ఏ మొత్తం తీసేస్తా? This much. పాయసము బెల్లం పౌడర్ వేయడం వలన కలర్ బాగా వచ్చేసింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. అందుకని నేను కొంచెం షుగర్, బ్రౌన్ షుగర్ అలాగే బెల్లం పౌడర్ 2 కలిపి వేసా. టేస్ట్ బాగుంది. మొత్తం ఇంకా పౌడర్ వేసేస్తే, బెల్లం పౌడర్ అయితే ఇంకెంత కలర్ వచ్చేదో. ఇప్పటికే చాలా కలర్ వచ్చింది. బెల్లం పౌడర్ ఏంటంటే కొంచెం డార్క్ది అనమాట. సో అందుకని కొంచెం ఎక్కువ కలర్ వచ్చేస్తుంది ఫస్ట్. నువ్వు బాల్స్ తెచ్చుకోండి, నీకు బాల్స్. లేవో తింటుందా? దానిలో ఏమి ఆనియన్స్ ఏమి వేయలేదుగా తిని.
దానికోసం వెయిట్ చేస్తుంది పొద్దు నుంచి. 50 scrap? I don't know how many I had before, but I didn't have that many. Alright, so we're already at full health. Let's upgrade our speed, let's upgrade our damage, and let's upgrade our armor. And we still have enough for more. Let's do more damage, and let's do more armor. Wow, I'm already up to level. What? Ow! సో టైం వచ్చేసి 11:30 అయింది. సో కొంచెం పర్వాలేదు, ఎర్లీగానే పూర్తయింది. మనం ఎంతమంది చేద్దాం అనుకున్నా టైం 11:30, 12 ఈ రేంజ్లోనే అయిపోతుంది మనకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ పూజలు అవసరమా అంటే, మనం మనసు అనేది తృప్తిగా ఉండాలి కదా. సో మనకి ఎలా వచ్చింది అలా పూజ చేసుకుని దేవుడి దండం పెట్టుకుంటే మనసు హ్యాపీగా ఉంటుంది. సో బయట జరుగుతూనే ఉన్నాయి, బట్ ఏంటంటే మనమైతే ఇంట్లోనే ఉండి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇది ఈరోజు మన వీడియో అనమాట. సో hope you like my video. So if you like our videos, subscribe for more. Thank you. Bye bye.